నీవు ఈ తీర్మానం తీసుకోవాలా. ఈ సమయంలో నేను నా స్నేహితులలో ఒకరికి చెప్తాను, యేసు ప్రభు లేచాడు, నాకు కనబడ్డాడు అనే విషయం నేను చెప్తాను అని చెప్పడం ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరం ఈ సమయంలో ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఘనపరుస్తూ మనందరం కూడా హైదరాబాద్ బ్యాప్టిస్ట్ సంఘముతోనూ ఒక పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి చెప్తారు? ప్రభు నీతో ఆ రోజు వారి స్త్రీలకు చెప్పినట్టు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి. మనందరం కూడా ఈ జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఆ ప్రభు సన్నిధిలో నీవు నేను అందరం కూడా ఆ ప్రభు నా కొరకు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. అంతేకాదు కనపడ్డమే కాదు, శిష్యులతో చెప్పమన్నాడు. శిష్యులతోనే కాదు, పేతురుతో కూడా చెప్పమన్నాడు అని ఉంటే ఎలా ఉంటుంది? నీవు ఒకవేళ ప్రభువు గెలిచి మరణమును గెలిచి లేచినప్పుడు నీతో చెప్తే ఎలా చెప్తాడు? ఒక్కొక్కరితో ఎలా చెప్తాడు? నీ పేరు పెట్టి నీవు వెళ్ళి నీ స్నేహితులతో, నీ శిష్యులతో, నీకు ఎరిగిన వారితో, నీ బంధువులతో నేను మరణం గెలిచి లేచానని చెప్తారా? ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నిన్ను, నన్ను, మనందరినీ. ఆ మాట గొప్ప విషయం ఏంటంటే ఆయన పంపిన కబురు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పాడు. ఆ పేరు పెట్టడం ప్రత్యేకత. ఎలా ఉంటుంది నీ తీర్మానం? ఒకరికి చెప్తావా? 10 మందికి చెప్తావా? 100 మందికి చెప్తావా? ఆ పట్టణమంతా చెప్తావా? ఈ దేశమంతా చెప్తావా? ఎలా ఉంటుంది? ప్రభు గొప్పవాడు. ఆయన మరణమును గెలిచి లేచాడు, కనపడ్డాడు, ఈ సత్యం చెప్పమన్నాడు, పేరు పెట్టి చెప్పాడు. శిష్యులతో చెప్పండి, పేతురుతో కూడా చెప్పండి.